డాక్టర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంగళవారం రోజున వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించున్నట్లు తెలిపారు కలెక్టర్. హాలిడేస్ వరుసగా రావడం వల్ల ఎమర్జెన్సీ విభాగమైనటువంటి డాక్టర్లు కూడా అత్యధికంగా లీవ్ పెట్టుకోవడం అనేది కొద్దిగా దురదృష్టకర అంశం. సరే, ఏదేమైనప్పటికీ ఆ లీవులు మినహాయిస్తే మిగతా వాళ్ళు కూడా ఒక ఇద్దరు అనాథరైజ్డ్ ఆబ్సెంట్, అటు లీవ్ లేదు ఇటు హాజరు కాలేదు, అనధికారిక గైర్హాజరైనారు. కాబట్టి వీళ్ళకి ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేసి డిసిప్లినరీ యాక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు డాక్టర్లు కూడా చాలా పెద్ద డాక్టర్లు, నీలోఫర్ నుంచి, గాంధీ నుంచి, తర్వాత చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన వాళ్ళు 40 మంది ఉన్నారు. ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు. వాళ్ళంతా కరెక్ట్గా వైద్యాన్ని అందిస్తే అసలు ఇక్కడ మొత్తం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ కిటకిటలాడి మొత్తం కూడా వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎక్కడో గ్యాప్ ఉంది. సో ఫెసిలిటీస్ లేకనా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం కలగకపోవటమా, లేకపోతే ఇంతమంది ఉన్నారని సరిగ్గా గ్రామ స్థాయిలో ప్రచారం కాకపోవటమా, ఏదో కానీ చాలా పేషెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు, ఇక్కడ ఫుడ్ బాగుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో లోపం లేదు. కానీ ఉన్నదే అరకొరగా ఉన్నారు. 20 బెడ్లు ఉన్నటువంటి ఒక హాల్లో 2-3 ఉన్నారు. సో ఆ పరిస్థితి ఉంది. తరచుగా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఆకస్మిక సందర్శనలు చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్గా అందరికీ కూడా పేదవాళ్ళకి, మధ్యతరగతి, ఈవెన్ ఉన్నవాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంతో తప్పనిసరి. ఇక్కడ ఏమైనా వస్తువులు లేకపోతే వెళ్ళాలి, కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వస్తువుల నుంచి ఉన్నప్పటికీ తర్వాత మందులు ఫ్రీ, ఇక్కడ అన్ని వైద్యం ఫ్రీ, డయాగ్నోసిస్ ఫ్రీ. నిష్ణాతులైనటువంటి డాక్టర్, ఎంత నిష్ణాతులు అంటే వీళ్ళంతా సర్జన్స్, ప్రొఫెసర్స్. సో వీళ్ళు నీలోఫర్లో పనిచేసినటువంటి వాళ్ళు, గాంధీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లే చాలా ప్రఖ్యాతిగాంచాయి. కాబట్టి జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ మీరు జిల్లా ఆసుపత్రికి రావాలని చెప్పేసి, రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యాన్ని పొందుతారని చెప్పేసి జిల్లా కలెక్టర్గా తరచుగా. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయమన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఇక క్యాండిల్స్ వెలిగించి కొద్ది నిమిషాల పాటు మౌనం వహించారు కాంగ్రెస్ నేతలు. Bye bye.